ఒక్క నిమిషం సార్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ్ గంటి. ఈ రోజు నేను రివ్యూ చెప్పే సినిమా ఈగల్. ఫస్ట్ ఈ సినిమా చూసాక నాకు అనిపించింది అంటే అస్సలు నచ్చలేదు మామ. అస్సలు నచ్చలేదు. అసలు డైరెక్టర్ ఏమనుకొని తీసాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మార్గశిరం మధ్యరాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ శుక్రవారం మధ్యాహ్నం ఏం జరిగిందో చెప్తానేనండి. ఒక కుర్రోడికి రాత్రి నుంచి నిద్ర పట్టక తెల్లారగానే బోర్ కొట్టి ఒక సినిమాకి వెళ్ళాడు. సినిమా పేరు గెద్ద, ఓ గుడ్డి గెద్ద మాట. ఆ గెద్ద మామూలుగా రెక్కలేదురా, రక్తాలు వచ్చేసే అంతలా రెక్కేసింది మాట. ఆ కుర్రాడు ఎవడో కాదు, నేనే మాట. దీనమ్మ ధనంరావు బాబు సినిమాకి. ఈ సినిమాలో ఎస్పెషల్లీ రైటర్ ఎవరో గానీ సూపర్ మామా, నువ్వు బతికేస్తావు నువ్వు ఎలాగైనా. అరే బాబు, అదేం దిక్కుమాలిన రైటింగ్ రా నాయన. ఈ సినిమా సగం రైటింగ్ తోనే చంపేశారు నన్ను. ఇంత వరస్ట్ రైటింగ్ నేను రీసెంట్ గా లాస్ట్ 2 years లో ఇప్పటికొచ్చి ఏ సినిమాలోనే చూడలేదురా. ది వరస్ట్ రైటింగ్. అండ్ డైరెక్టర్ కూడా సలాం, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మాట. ఒక మోడర్న్ స్టోరీకి ఒక గ్రాంధికం స్లాంగ్ ని, గ్రాంధికం టైప్ ఆఫ్ రైటింగ్ ని రాసినందుకు మూవీ అంతా లైక్ ఎలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లా 2023లో వెళ్తుంది. గన్స్ అంటారు, ఇండియన్ ఆర్మీ అంటారు, ఇండియన్ టాప్ సీక్రెట్ అంటారు, మావోయిస్టులు అంటారు, టెర్రరిస్టులు అంటారు, బాక్సైట్ అంటారు, ఏదో అంటారు. కానీ సినిమాలో లాంగ్వేజ్ చూసేసరికి ఎలా ఉంటది అంటే గ్రాంధికం మాట. పితృవర్యులకు నమస్కారములు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అతను హతమార్చండి. వీడు ఇట్లా వచ్చాడు ఎందుకు రే? ఎందుకురా రే? ఒక ఇంటర్నేషనల్ ఎస్ఎస్సి అని పెట్టుకొని రూరల్ బ్యాక్ డ్రాప్ లో అసలు గ్రాంధిక లాంగ్వేజ్ ని వాడదామని వచ్చిన థాట్ కి మైండ్ పోయిందిరా నాకు నిజంగా. డైరెక్టర్ కావాలని చేశాడా లేదంటే బాగుంటది అనుకొని చేశాడా? ఎనీవే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకున్నాడు, ఏమనుకున్నా నాకు తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా దరిద్రంగా ఉంది. అస్సలు వర్కౌట్ కాలేదు. సో ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అది, రైటింగ్ అస్సలు బాగాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీలో ఉన్న బొక్కలు రీసెంట్లీ నేను అసలు ఏ సినిమాలో చూడలేదు. ఇన్ని బొక్కలు లేను రే. బొక్కల మీద బొక్కలు రా బాబు. జవానే పెద్ద బొక్కల స్టోరీ అంటే దానికి అమ్మ మూవీలో ఉంది. ఈ సినిమాలో ఉండే బొక్కలు ఓరు బాబోయ్. అసలు సినిమాలో కన్సిస్టెన్సీ ఉండదు రా, లాజిక్సే ఉండవు. కన్సిస్టెంట్ గా ఫెయిల్ అవుతూనే ఉంటది లాజిక్స్ విషయంలో. ఫ్రమ్ ది స్టార్ట్ టు ది ఎండ్ మీకు ఎక్కడ లాజిక్ అనిపించింది ఈ సినిమా. స్టోరీ పరంగా ఎవడైనా సరే స్టోరీని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చూసాడో, స్క్రీన్ ప్లే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చూసాడా, వాడికి అస్సలు నచ్చదు. ఎందుకంటే క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది ఒక సీన్ కి ఇంకో సీన్ కి లాజిక్ మిస్ అయిపోతావు. నీకు ఎప్పుడైతే లాజిక్ మిస్ అవుతుంది నెక్స్ట్ సీన్ మీద నువ్వు ప్రొసీడ్ అవ్వలేవు, మూవీని ముందుకు ప్రొసీడ్ అవ్వలేవు. నీ మైండ్ అక్కడ ఆగిపోద్ది. నా మైండ్ నేను ఎంత కన్వర్ట్ చేసుకుని ముందుకు వెళ్దామని చెప్పి బలవంతంగా కూర్చోబెట్టి చూసినా సరే నేను అస్సలు అవ్వలేదు. ఈ సినిమా ఎక్కడ మొదలవుతుంది అంటే అనుపమ పరమేశ్వరరావు ఒక రేర్ కాటన్ గురించి, దాన్ని పండించే వ్యక్తి గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ అవుద్ది. ఆ ఆర్టికల్ చూసి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సీక్రెట్ రా ఏజెన్సీ ఇలాగ ఏయో అండర్ గ్రౌండ్ లో ఉంటే చూసారు. అండర్ గ్రౌండ్ లోని ఏజెన్సీలు మొత్తం గవర్నమెంట్ అంతా అడిలిపోయి ఈ అనుపమ పరమేశ్వరం తీసుకొచ్చి ఇంటర్గ్రేట్ చేస్తాడు. నీకు అసలు ఏం తెలుసు దాని గురించి, అసలు ఆ వ్యక్తి గురించి తెలుసా అంటారు. అనుపమ పరమేశ్వరకి ఏవీ తెలియదు అని చెప్తే దాన్ని వదిలేస్తారు. అయితే ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏ గవర్నమెంట్, ఏ రా ఏజెన్సీ, ఏ ఇండియన్ డిఫెన్స్ అకాడమీలు ఎవరైతే వదిలేశారో మళ్ళీ అదే అకాడమీ నుంచి వచ్చిన మన శ్రీనివాస అవసరరావు గారు మన అనుపమ పరమేశ్వరకి స్టోరీ అంతా చెప్తారు. ఎందుకు చెప్తారంటే తెలీదు. అసలు అనుపమ పరమేశ్వర చెప్పాల్సిన అవసరం లేదు కదా, కానీ చెప్పేస్తారు. అనుపమ పరమేశ్వర ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఏదో ఎయిటిఎం మిషన్ లో కార్డు పెడితే డబ్బులు ఇచ్చినట్టు వెళ్ళి నాకు స్టోరీ చెప్పంటే అని చెప్పేస్తుంటారు అందరు. ఎందుకు చెప్తారు అర్థం కాదు, తెలియదు, అంతే చెప్పేస్తారు అంతే. చాలా అంటే చాలా ఈజీగా ఏదో చాలా లేకిగా ఫ్రీ ఫ్లోగా రాస్తారు. లేజీ రైటింగ్, నేను చెప్పాలంటే డెడ్ లేజీ రైటింగ్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో బొక్కలు ఇండియా టాప్ సీక్రెట్ అంటారు రవితేజ అని. రవితేజ ఇష్యూ పేపర్ లో పడుకుని ఒక రచ్చ చెప్తారు. ఎందుకంటే అది ఇండియా టాప్ సీక్రెట్, నువ్వు అట్లా చెప్పకూడదు అని చెప్పి దానికి కొత్త ర్యాంప్ వేస్తారు అన్నమాట. కానీ అసలు ఇండియా టాప్ సీక్రెట్ రవితేజ ఎందుకు అయ్యాడో చెప్పండి రా అంటే చెప్పడు, సినిమా అంతా అయిపోద్ది. అసలు రవితేజ ఎందుకు ఇండియా టాప్ సీక్రెట్, అసలు ఇండియన్ మిలిటరీ ఎందుకు టార్గెట్ చేసిందిరా అంటే తెలియదు. అసలు మినిమం చెప్పరా. అండ్ ఇంకోటి ఏంటంటే ఓడి బాబు, ఇండియన్ ఆర్మీని ఈ సినిమాలు ఎరుపుకు చేస్తారా, మామూలు ఎరుపుకు చేయరు, పిచ్చిపుకులు చేస్తారన్నమాట. ఆఫ్టర్ వినయ విజయరామ తర్వాత మళ్ళీ అంత ఎరుపుకు చేసింది ఈ సినిమాయే. ఇండియన్ ఆర్మీ ఏం చేయలేకపోతుంది రవితేజని. ఇండియన్ ఆర్మీలు, టెర్రరిస్టులు, మావోయిస్టులు వీళ్ళందరూ ఎరుపుక్స్ మాట. మన రవితేజ సూపర్ హ్యూమన్, సూపర్ హీరో మాట. ఈ సినిమాలో ఏదైనా చేసేయగలడు తను తలుచుకుంటే, ఏదైనా అయిపోద్ది తలుచుకుంటే. అండ్ ఈ కామెడీకి ఏంటంటే ఒక టన్ను వైట్ ఉన్న గేటుని కూడా లిఫ్ట్ చేసేస్తాడనమాట. నాకు సడన్ గా బాలబాబు చేసిన గుర్తొచ్చింది. బాలబాబు సినిమాలో తీసారంటారు బాబు ఇది అని చెప్పి. బట్
చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా నాన్ లీనియర్ గా ఉంటుంది. అస్సలు అంటే అస్సలు వర్కౌట్ కాలేదు ఈ సినిమాకి. మినిమం అసలు టచ్ అయిపోయింది. సాంగ్స్ కూడా వరస్ట్ ఉంటాయి. ఎక్కడో కావ్య తాపడుతుంటే ఒక సాంగ్ బాగుంటుంది అంతే, దట్స్ ఇట్. అండ్ మధ్యలో వచ్చే ఇంగ్లీష్ లిరిక్స్, దట్స్ ఇట్. మిగతా బీజిఎం కూడా పెద్ద గుర్తుండిపోయేటట్టు గట్రా ఏం ఉండదు. అండ్ ఫైట్స్ కూడా చెప్తున్నాను కొంచెం ఓవర్ ది టాప్ ఉంటే నాకు అసలు ఏవి ఎక్కలే. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఏదో పెట్టాలని పెట్టారు అంతే, ఏదో గన్ షూట్స్ చేసినావు ఇవన్నీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా షూటింగ్ సీన్స్ ఏవో కొంచెం బాగానే ఉన్నాయి. మేబీ షూటర్ సినిమా నుంచి బాగా ఇన్స్పైర్ ఉన్నారు డైరెక్టర్. బట్ థింగ్ ఏంటంటే చెప్తున్నాను కదా, ఈ సినిమా ఎట్లా ఉంటుందని అంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. సో చూసేటప్పుడు పెద్ద ఇబ్బందిగా ఉంటుంది అనమాట. పెర్ఫార్మెన్సెస్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. మధుబాల్ గారు నాకు ఆ క్యారెక్టర్ సెట్ అయినట్టు అనిపించలేదు. అండ్ నాకు చాలా చిరాకు వచ్చేసింది. అంటే హీరోకి బిల్డప్ దెంగచ్చు, మరీ చాలా బిల్డప్ దింగుతారు. బేసిక్ గా సలార్ సినిమాలో ప్రభాస్ లాంటి కట్అవుట్ కే వీళ్ళు ఇచ్చే బిల్డప్ ఓవర్ అనిపించింది. అట్లాంటి రవితేజకి నాకు బాబోయ్ చిరాకు వచ్చేసింది. అంటే నేను రవితేజని తక్కువ చేయట్లేదు, ఈ బిల్డ్ డిఫరెంట్. అంటే తనకు ఒక ఇమేజ్ ఉంది, తనకు తగ్గట్టు ఎలివేషన్ ఇస్తుంటే బాగుంటుంది నా ఉద్దేశం అన్నమాట. దట్స్ ఇట్. దానికి మించి నాకు పెద్దగా ఏం అనిపించలేదు. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మై రేటింగ్ ఈస్ 2.25/5 మాట. సో ఈ మూవీ మీరు థియేటర్ లో చూడొచ్చా అంటే మీ ఇష్టం, చూస్తే చూడొచ్చు. ట్రైలర్ చూడండి, నచ్చితే వెళ్ళండి. నేనైతే రికమెండ్ చేయను, ఐ ప్రిఫర్ ఓటీటీ. సో దట్స్ ఇట్ గైస్, ఈ రోజు రివ్యూ అయితే మరి నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంటిల్ దెన్ బై బై.